ఇక మరో వార్త చూస్తున్నాం, అటు ఇటు ఎవరెటో. ఇక్కడ చాలా కీలక అంశాన్ని ఈనాడు ఈరోజు తన మెయిన్ పేజీలో హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఇక్కడ మనం చూసినట్లయితే అటు ఇటు ఎవరెటో అనే టైటిల్తో ఎంపీ ఎన్నికలు అన్ని పార్టీలు కూడా తెలంగాణలో సవాల్ కాబోతున్నాయి. రేవంత్ ఏమో తన 100 రోజుల పాలనకు రెఫరెండం అంటూ కూడా ఎన్నికలను చెప్తూ వస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువును తిరిగి ఎంపీ ఎన్నికల ద్వారా దక్కించుకోవాలని బీఆర్ఎస్ అధినేత కలలుగంటూ ఉన్నారు. బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికల మీద ఎలా అయితే ఫోకస్ పెట్టిందో తెలంగాణలో కూడా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలన్న అంశం మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ క్రమంలోనే షఫ్లింగ్ జంపింగ్లు కూడా అటు ఇటు ఆ పార్టీలో టికెట్ దొరికిన వాళ్ళు ఇటు అటు నడుస్తూ ఉంది వ్యవహారం అంతా. ఈ అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. నిన్న ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ టికెట్ కోసం, ఎంపీ టికెట్ కోసం జితేందర్ రెడ్డి ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ ఆయనకే టికెట్ వస్తుందంటూ ప్రచారం జరిగిన బీజేపీ వైపు నుంచి లాస్ట్ మినిట్లో ఆ టికెట్ డీకే అరుణ్కు అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే జితేందర్ రెడ్డి ఇంటికి స్వయంగా రేవంత్ రెడ్డి వెళ్ళున్నారు. ఆయన పార్టీలోకి ఆహ్వానించున్నారు. ఆయనకి మహబూబ్ నగర్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని ఒక చర్చ అయితే జరుగుతోంది. బట్ ఆల్రెడీ మహబూబ్ నగర్ టికెట్ను ఇప్పటికే వంశీ చంద్ర రెడ్డికి అయితే అనౌన్స్ చేస్తున్నారు. బట్ అక్కడ వంశీ గెలుపు కీలకం కావాలి అంటే జితేందర్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి కావాల్సిందే కాంగ్రెస్కు. సో ఈ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ బీజేపీ నేతల లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే కమలం గూటికి చేరిన బీఆర్ఎస్ ఎంపీలు మాజీలు లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులే కీలకంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక అదేవిధంగా దీంతో పాటు పార్టీ మారే ఆలోచనలో ఇంద్రకరణ్ రెడ్డి అనే అంశాన్ని కూడా హైలైట్ చేశారు. నిన్న ఆయన ఆదిలాబాద్ రివ్యూ చేస్తే కేసీఆర్ దానికి కూడా గైర్హాజరయ్యి ఉన్నారు. ఆయనతో పాటు ఆయన వాటిలోనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా ఈరోజు పార్టీ మారే ప్రయత్నం జరుగుతోంది. మొత్తం బీఆర్ఎస్ అంతా ఖాళీ కాబోతోందనే అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. ఇక